ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ర్యాలీ. కడప జిల్లా సిఐటియు మనోహర్ మాట్లాడుతూ పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వెంటనే నీళ్ల సమస్యలు తీర్చకపోతే రాష్ట్ర స్థాయిలో ర్యాలీ నిర్వహిస్తామని వారు అన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత, ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత. ఇవాళ పెండింగ్ లో ఉన్న వేతనాలు కల్పించాలి. ఉద్యోగ భద్రత తక్షణమే పెండింగ్ లో ఉన్న వేతనాలు సమస్యల పైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు మన కడప జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందు ఇక్కడి నుంచి మన ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మన కలెక్టర్ గారికి మన సమస్యల పైన ముందు కూడా వినతి పత్రం ఇచ్చాం. ఇప్పుడు కూడా అందులో భాగంగానే వినతి పత్రం కూడా ఇస్తున్నాం. ఎందుకంటే మనకు 17 నెలలుగా వేతనాలు రావడం లేదు. మన కుటుంబాలు చాలిన వేతనాలు అధికంగా ధరలు పెరిగినాయి. ఇప్పుడు ఏం కొని తినాలి అన్నా కానీ చాలా ఇబ్బందులతో ఉంది. అదే కాదు, వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రకృతి వైద్యం అంటే ప్రకృతి అంటూ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా తమ కష్టాన్ని, తమ బాధను, తన ఇబ్బందును చెప్పుకోవడానికి ప్రభుత్వం ఆలకించాలని చెప్పి ఈ రోజు ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతా ఉన్నది. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కొత్తగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి అని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 17 నెలలు ఈ రోజు అవుతా ఉంది, 15 నెలలు దాటింది, 18 నెలలు అయింది, జీతం రాలేదు. గ్రామ పంచాయతీ వర్కర్లకు 12 నెలలు, 14 నెలలు రాలేదు. నిజంగా ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు చాలా గొప్పనంగా అభినందించాలి. ఎందుకంటే హర్షించాలి. జీతం రాకపోయినా, గౌరవ వేతనం రాకపోయినా, పిఎఫ్ కట్టకపోయినా, ఈఎస్ఐ కట్టకపోయినా, ఇబ్బంది చేసినా, కష్టపెట్టినా, తొలగించినా, తీసేసినా, అంటే ఒక మాట రైతులు బాగుండాలనే లక్ష్యం మీద పనిచేస్తున్నటువంటి మొత్తం ఏపీ సిఎన్ఎఫ్ సంబంధించినటువంటి ప్రత్యేకంగా సిఐటిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ఆలోచన చేసి పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాం. అలా చేయని పక్షంలో 29వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. దీనికి రాష్ట్ర బాధ్యత ఏపీ సిఎన్ఎఫ్ కాదు, దీనికి రాష్ట్ర బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఉద్యోగుల సమస్యను, బాధను, కష్టాన్ని, జీతాన్ని పెంచి పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ. నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో మోడల్ మేరకు పనిచేస్తున్నాను. ఈ రోజు ఈ నిరసన, శాంతియుత నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సిఐటియు ఆధ్వర్యంలో మేము చేస్తున్న ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ ప్రతి గ్రామం నుంచి ఐసిఆర్పి వరకు, ఐసిఆర్పి నుండి ఎంటీల వరకు మొత్తం అంతమంది 500 మంది దాదాపు అన్ని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అందరి సిబ్బంది ఇక్కడికి రావడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సిఐటి ద్వారా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము కాబట్టి మా ముఖ్య డిమాండ్స్ పెండింగ్ లో ఉన్న 17 నెలల గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలి. అలాగే మా సిబ్బందిని, ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని ప్రభుత్వ వేతనాలుగా మాకు ఇచ్చిన గౌరవ వేతనాన్ని ప్రభుత్వ వేతనంగా గుర్తించాలి. ప్రభుత్వ వేతనాలలో ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం మా అందరికీ అదే ఫెసిలిటీస్ ఇప్పించేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ నెల 29వ తారీఖు స్టేట్ వైడ్ అంటే రాష్ట్ర స్థాయిలో ధర్నా చేపట్టడం జరుగుతుంది. అలాగే 30వ తారీఖు వరకు మా అధ్యక్షుల వారు చెప్పినట్లు ఈ నెల 30వ తారీఖు, ఒకవేళ 30వ తారీఖు లోపల ఏదైనా చేయకపోతే రాష్ట్ర స్థాయి సిబ్బంది కావచ్చు, జిల్లా స్థాయి సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, ఏమి న్యాయం చేయకపోతే 1వ తారీఖు నుంచి నిరసన కార్యక్రమం దారుణంగా ఉంటాయి. అన్ని జిల్లా డిపిఎం ఆఫీసులు దిగ్బంధం చేసి మా డిమాండ్స్ ని మేము పోరాడి డిమాండ్స్ పోరాడతామని చెప్పి ఈ సభాముఖంగా, ఈ ర్యాలీ ముఖంగా మేము మా అందరి తరఫున క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, ఎంపీల వరకు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా సిబ్బంది ఐసిఆర్పిలో పాపం గ్రామ స్థాయి నుంచి మహిళా రైతులు ఎక్కువ మా సిబ్బందిలో ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు వర్ణనాతీతం. అన్ని సమస్యలు 17 నెలలుగా గౌరవ వేతనాలు రాని డిపార్ట్మెంట్ అంటూ ఏది ఉన్నదో నాకు తెలిసినంత వరకు అలాంటి డిపార్ట్మెంట్ ఏది లేదు. కానీ ప్రభుత్వ వైఖరి చూడండి, మా యొక్క ఈ సాలరీస్
ప్రభుత్వ అకౌంట్ లో పడిన తర్వాత మన RYSS అకౌంట్ లో పడుతుంది. ప్రభుత్వ అకౌంట్ లో పడిన డబ్బులు పడినట్లే వాడేసుకుంటున్నారు. కాబట్టి దయచేసి మా డిమాండ్స్ ను మీరు వెంటనే పరిష్కరించకపోతే మా ఈ ధర్నా కార్యక్రమాలు ఆఫీసులు లాక్ చేసి దిగ్బంధం చేస్తామని మరి వేడుకుంటున్నాను, హెచ్చరిస్తున్నాము. CITU వారి ఆధ్వర్యం, CITU వెంకట సుబ్బయ్య గారు, మా స్టేట్ లెవెల్లో నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మండలం మాకు గత 17 నెలల నుండి మాకు ఎటువంటి గౌరవేతనాలు అందకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మేము మా జీతాలు గౌరవేతనాలు అందితే గానా మేము గ్రౌండ్ లెవెల్లో గానీ పనులు చేసేదానికి రైతుల దగ్గర గానీ మా కింది స్థాయిలో క్యాడర్ వారి దగ్గర అయినా గానీ ఎటువంటి సహకారం లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి 17 నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని మేము కోరుకుంటున్నాం.